గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు, కీర్తనీయుడు, ఆయన మహోన్నతుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. ఆయన మారనివాడు, మాట తప్పనివాడు. ఆయన నోట నుండి ఏదైనా ఒక మాట వెలువడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, దానిలో తిరుగులేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. దేవుడిచ్చే వాగ్దానాలు మనుషులిచ్చే వాగ్దానాలు లాంటివి కాదు. అవి శాశ్వతమైనవి, నిత్యమైనవి, మనలను ఆధ్యాత్మికంగా బలపరిచేవి. వాగ్దానాల ద్వారా మనందరం కూడా ఆయనకు దగ్గరగా రావాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది. ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అలా ధ్యానం చేయడం ద్వారా ఆ రోజంతట్లో కావలసిన ప్రోత్సాహాన్ని మరియు స్ఫూర్తిని మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం తెరిచి 94 కీర్తన 18వ చరణాన్ని చదువుకుందాం. Psalm 94 and verse 18. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. Your mercy, O Lord, held me up. నా కాలు జారినని నేను అనుకొనగా, జారుట హిబ్రూలో మౌత్ అనే పదం వాడతారు. మౌత్ అనగా షేకింగ్, ఫాలింగ్. ఆ పదాలన్నీ ఆ మౌత్ అనే మాటకు అర్థాలుగా వస్తాయి. నా కాలు షివర్ అవుతున్నప్పుడు, లేదా నేను జారిపోతున్నానేమో అని అనుకుంటున్నప్పుడు. ఇది నిత్య జీవితంలో వాస్తవమే కదా. లోకం అనేది ఒక జారుడు బండ లాంటిది. అడుగులు సరిగా వేయకపోతే, అజాగ్రత్తతో ఉంటే, నిర్లిప్తతతో ఉంటే పడిపోవడం ఖాయమే. చాలామంది పడిపోయారు. అయితే నా కాలు ఎప్పుడైతే షివర్ అవుతుందో, లేదా నేను పడిపోతానేమోనని అనుకుంటున్నానో, నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభువా. అంటే కీర్తనకారుడు దేవుని కృప మీద ఆధారపడుతున్నాడు. మీకు విషయం తెలుసా? దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నేను పడిన కష్టం, నేను చెమటోడ్చి సాధించిన విజయం అని కొన్నిసార్లు గర్వంగా, హంభావంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే దేవుని బిడ్డలు, ఇది నా దేవుని వల్ల సాధ్యమైంది, మాకేదైనా సామర్థ్యం ఉంది అంటే అది కేవలం మా దేవుని దగ్గర నుండి వచ్చిన సామర్థ్యమే అని పౌలు గారు అన్నట్టుగా దేవునికి ఘనతనివ్వడం, ఆయనకు మహిమను ఆపాదించడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని నేను అంటలేదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ దేవుని మీద ఉండాలి. ఆ తర్వాత మనందరం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. సమాజంలో మనందరం కూడా గౌరవప్రదంగా బ్రతకాలి, డిగ్నిఫైడ్గా మనం ఉండాలి. ఇవన్నీ నేను కాదంటలేదు, కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత, క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడిందంటే సమస్త ఘనత, మహిమ దేవునికి చెల్లించడంలో. ఆయన కదా మనకు సహాయం చేసింది, ఆయన కదా మనల్ని నడిపిస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఎప్పుడైనా అపవాది మీలోనికి గర్వాన్ని తీసుకొస్తుంటే, అహంభావన తీసుకొస్తుంటే వాటిని ప్రక్కన పెట్టి, నేను నేటికి నిలబడి ఉన్నాను అంటే, ఆయన కొరకు వాడబడగలుగుతున్నాను అంటే, ఆయన మహిమార్థమై జీవించగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కెన్ యూ అడ్మిట్ దట్ టుడే? ఈరోజు నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకోగలవా? దేవా, నీ కృప ద్వారానే ఇది సాధ్యమైంది. నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప. కుటుంబంలో ఐక్యతను కాపాడుకోగలుగుతున్నా అంటే అది కేవలం నీ కృప. నేను ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప నాయన. లోకమంతా శరీరాశతోనూ, నేత్రాశతోనూ, జీవపడంబంతోనూ అత్యధికంగా నిండిపోయిన ఈ ప్రపంచంలో దేవుని కొరకు మనం జీవించగలుగుతున్నామంటే దేవుడు మనలను బలపరుస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి. చూడండి, కొన్నిసార్లు నీ కృప నన్ను బలపరుస్తున్నదనే మాట, అక్కడ కృప అన్న చోట హిబ్రూలో కెసెద్ అనే పదం ఉపయోగించబడింది. కెసెద్ అనగా మర్సీ, దేవుని దయ. ఆ తర్వాత అనుగ్రహం. దేవుడు అనుగ్రహ ఐశ్వర్య సంపన్నుడు. ఆయన కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు కదా. ఆయన అనుగ్రహం మన మీద ఉండడం ద్వారా మన జీవితాలు అద్భుతాలు చూస్తుంటాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము దాసుడైన ఎలియజరు ఇలా ప్రార్థన చేస్తాడు. ఎంత చక్కగా ఉంటుందంటే ఆ ప్రార్థన. ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం చదివితే, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. ఆ మాట మీరు అర్థం చేసుకుంటే, అనుగ్రహం ఉన్న చోట కైండ్నెస్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్లో.
అక్కడ కూడా కెసెద్ అనే పదం ఉపయోగించబడిందన్న. నీ అనుగ్రహం మాకు కావాలయ్యా, నా యజమానుడి మీద నీ అనుగ్రహం చూపు ప్రభువా, నా కార్యాన్ని సఫలం చేయి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు తగిన జీవిత భాగస్వామిని ఎంపిక చేయడానికి ఎలియజరు పంపించబడ్డాడు. అబ్రహాము దాసుడు వెళ్ళాడు. అతడు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడు ప్రార్థనాపరుడు కదా, నా యజమానుడు కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇంకా మళ్ళీ నేను ప్రార్థన చేయడం ఏంటని అనుకోలేదు ఆయన. అబ్రహాం ఇంటిలో ఉన్న గొప్ప అనుభవాలు మీరు గమనించండి. ఇంటిలో ఉన్న దాసుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను ఎక్కడైనా నీ చిత్తం నుండి తొలగిపోతానేమో, నా యజమానుడు నా మీద పెట్టిన బాధ్యతను సరిగా నెరవేర్చలేకుండా తొలగిపోతానన్ను ప్రభువా, నీవే నడిపించు నాయనని ప్రార్థన చేసుకున్నాడు. సఫలం చేయి ప్రభువా, నేను ఏ పని మీద వచ్చిన ఆ పని సఫలం చేయి, అందుకుగాను నీ అనుగ్రహం మాకు కావాలి, నా యజమానుని మీద నీ అనుగ్రహం చూపని. ఎంత చక్కని ప్రార్థన అది. కైండ్నెస్ అనే మాట, కెసెద్ అనే పదం కూడా అక్కడ కూడా ఉపయోగించబడింది. ఈరోజు నువ్వు ఏ పని మీద బయటికి వెళ్తున్నావు, ఏ ఉద్దేశాలు నెరవేర్చబడాలని కోరుకుంటున్నావు, ఏ సంగతులు జరగాలని చాలా పట్టుదలగా దేవుని సల ప్రార్థన చేస్తున్నావు. వివాహం కోసమా, బిడ్డల కోసమా, ఉద్యోగంలో సఫలత కోసమా, ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావా, ఏదైనా ఒక అమెరికాలోనో లేదా ఇంగ్లాండ్లోనో కెనడాలోనో ఒక స్టూడెంట్ వీసా కోసం ఈరోజు నువ్వు వెళ్తున్నావా, దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయనుగాక. ఆమేన్. దేవుడు నిన్ను బలపరచునుగాక. లేదా ఒక స్టార్టప్ విషయంలో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, మే ద లార్డ్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ వే. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించునుగాక. నీ ఆలోచన దేవుడు సఫలపరిచి తనకు మహిమను తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువా, నేను కాలి జారిపోవడం అంటే అర్థం ఏంటంటే, నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో, తప్పుడు మార్గంలో కానీ వెళ్ళిపోతానేమో. కానీ అలాంటి సందర్భంలో నీ కృప నన్ను మరలా రైట్ ట్రాక్లో నడిపిస్తూ ఉంది, నన్ను బలపరుస్తుంది. ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసిన ప్రభువుని స్తుతిస్తారా? ఆయన వైపు చూస్తారా? ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ప్రార్థన చేద్దామా? కన్ను మూసుకోండి. ప్రేమగల తండ్రి, మా కాలు జారడని మేము అనుకున్నప్పుడు నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది గనుక నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈ వాగ్దాన సందేశాన్ని విని నీ నుండి స్ఫూర్తిని మరియు ప్రేరణ పొందుకుంటున్నారో వారందరినీ మీరే బలపరచండి. ఎవరైతే క్రాస్ రోడ్స్లో ఉండి ఒక మంచి నిర్ణయం కోసం నీ వైపు చూస్తున్నారో, పరిశుద్ధాత్మదేవా, నువ్వు నడిపించే దేవుడు కదా, నువ్వు మమ్మల్ని బలపరిచే దేవుడు కదా, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించడానికి నువ్వు ఎప్పుడు ఇష్టపడే దేవుడు కదా, మా ప్రియులందరినీ బలపరచండి. వారిలో ఏ ఒక్కరు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోకుండా నీ కృపను వారి మీద విస్తరింపచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.